నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం కుర్నాపల్లి గ్రామంలో కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. పల్లె దవాఖానా సహకార సంఘం ఎరువుల గిడ్డంగిని పరిశీలించి సిబ్బంది హాజరు, రిజిస్టర్లు, సీజనల్ వ్యాధుల నియంత్రణ చర్యలను సమీక్షించారు. గ్రామంలో డెంగ్యూ కేసులు వెలుగు చూడడంతో ఫాగింగ్ చేయించకపోవడంపై గ్రామ కార్యదర్శి సురేష్ ను కలెక్టర్ నిలదీశారు. వెంటనే జిల్లా పంచాయతీ అధికారికి ఫోన్ చేసి అన్ని జీపీలో పక్కాగా ఫాగింగ్ ఫ్రైడే, డ్రైడే అమలు చేయాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరీలపై కలెక్టర్ సమీక్షిస్తూ ఆర్థిక సమస్యలతో ఉన్న లబ్ధిదారులకు స్వయం సహాయక సంఘాల ద్వారా 1,00,000 వరకు రుణ సదుపాయం కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం 5 లక్షలు ఆర్థిక సహాయం, ఉచిత ఇసుక అందిస్తున్న ఇండ్లు ప్రారంభించని లబ్ధిదారుల పేరు తొలగించి అర్హులకు ఇవ్వాలని స్పష్టం చేశారు. ఎరువుల గోడౌన్లో తనిఖీలు, రైతులు ఎరువుల సరఫరాపై సంతృప్తి వ్యక్తం చేయగా జిల్లాలో 11,000 మెట్రిక్ టన్నుల నిల్వలు ఎప్పటికప్పుడు ఉండేలా చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ తెలిపారు. వాహనకాలం సీజన్ 3వ దఫా ఎరువుల వినియోగం సజావుగా కొనసాగుతోందని పేర్కొన్నారు. అలాంటి చేసినాకైనా చేస్తాం. ఇంట్లో పని కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్ కానీ, వాటర్ కానీ ఏదైనా ఒకవేళ పూర్తిగా అయినవి ఉండి వెళ్ళొచ్చు అనుకుంటే వాళ్ళు ఇంట్లోకి వెళ్తారు. లేదు అని అంటే మీతో పని చేయించడానికి వెళ్తారు. బట్ అలాట్మెంట్ L2లో ఉండే సార్, వాళ్ళ ఎలిజిబుల్ L2లో ఉంటే అవి ఇంకా అప్రూవల్ రాలేదు సార్. L2లో ఉన్నారు కానీ ఇల్లు కట్టుకుంటా అంటారు, భూమి ఉంది, దానికి అప్రూవల్ ఒకటి. దానికి వాళ్ళు సెల్ఫ్ అప్రూవల్ ఒకటి, ప్లాట్ డాక్యుమెంట్స్ ఒకటి పెట్టి పంపించారు సార్ ఎంపీటీ లాగిన్ నుంచి అక్కడికి. అది L1లోకి వచ్చినాక ఇస్తాం. ఓకే, అదొకటి సార్. ఇంకొకటి ఇప్పుడు పిఎస్ లాగిన్లో వస్తుంది, ఏ లాగిన్లో డిలీషన్ అవుతుంది సార్, ఆటో డిలీషన్ అవుతుంది. విధంగా వచ్చి నేను అప్లోడ్ చేసినాను సార్ బేస్మెంట్లో చేసిన తర్వాత ఏసారి కూడా కొడుతున్నారు. వాళ్ళు ఏదో ఒక రోజు కట్టుకుంటారు కదా అది. కానీ మిగతా ఇంకో వచ్చేసి వాళ్ళకి సఫిషియంట్ ప్లేస్ లేదు సార్, అది వాళ్ళు విల్లింగ్ ఉన్నారు మాకు వద్దని చెప్పడానికి. వద్దంటే రాపించుకొని వాళ్ళది పంపండి, ఆల్టర్నేటివ్ ఇద్దరిది కూడా పంపండి అని చెప్పినాం కదా. చెప్పినామా లేదా? ఎన్ని రోజులు నేను చెప్పబట్టి ఈ రోజు నేను చెప్పబట్టి ఎన్ని రోజులు నేను చెప్పబట్టి ఎన్ని రోజులు నేను చెప్తా. చూడండి, మీరు చెప్పింది కింద చేసుకుంటూ వెళ్తే పని అవుతుంది. 1 నెల కింద చెప్పిన మేము అడుగుతున్నాము క్యాన్సిలేషన్కి ఇవ్వండి అని. ఎక్కడ సోషల్ రెడ్డి సారే ఎక్కడికి వచ్చిండ్రు, బోధనకు వచ్చినప్పుడు చెప్పినాము, ఎండి గారికి చెప్పినాము. మనమే ఫస్ట్ డిలీషన్కి పంపించినాము. రాష్ట్రంలో మనది డిలీషన్ అయింది ఆల్రెడీ, 150 అయిపోయింది. ఇట్లా లేని వాళ్ళది రాపించు. ఇప్పుడు ముహూర్తాలు వచ్చింది కదా, జనరల్గా చెప్పకండి. ఇప్పుడు ఈ 17 మందికి ఎందుకు కారణం అనేది చెప్పండి. మీరు నాకు చెప్పండి, నాకు అవగాహన వచ్చడానికైనా చెప్తే నేను చెప్తాను. ఫస్ట్ ఏమన్నారు, ఫస్ట్ 1,00,000 ఉంటే కదా కట్టుకుంటే 1,00,000 వస్తుంది. బట్ ఫస్ట్ 1,00,000 లేనిది ఎట్లా కట్టుకుంటాం అన్నారు. 1,00,000 లోన్ ఇప్పించేందుకు చెప్పింది. ప్రతి దగ్గర వస్తుంది. మన దగ్గర ఇప్పటికే 30 కోట్ల పైన ఓన్లీ